ప్రభుత్వంపై సప్లై చేసేంత వరకు, వంట గ్యాస్ సబ్సిడీపై ప్రభుత్వం సప్లై చేసేంత వరకు భోజన కార్మికుల ఐక్యత, కోడిగుడ్లని ప్రభుత్వమే సప్లై చేసేంత వరకు, వంట గ్యాస్ ఇచ్చేంత వరకు, కనీస వేతనాలు ఇచ్చేంత వరకు, కనీస వేతనాలు ఇచ్చేంత వరకు మధ్యాహ్న భోజన కార్మికులు సిఐటి ఆధ్వర్యంలో ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలా, కనీస వేతనాలు ఇవ్వాలా, అట్లాగే అంగన్వాడీ సెంటర్లకు ఏ విధంగా అయితే ప్రభుత్వం కోడిగుడ్డుని సప్లై చేస్తున్నదో, ప్రభుత్వ హాస్టల్స్కు ఏ మాదిరి వంట సామగ్రిని సప్లై చేస్తున్నదో అదే మాదిరిగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించినటువంటి కోడిగుడ్లను వంట సామగ్రిని ప్రభుత్వమే సప్లై చేసి అదేవిధంగా ఎటువంటి షరతులు లేకుండా బ్యాంకు రుణాలు ఇచ్చి వంట గ్యాసుని సబ్సిడీ పైన ఇవ్వాలని చెప్పేసి మేము సిఐటిగా మధ్యాహ్న భోజన కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. మూడో విషయం ఏంటంటే అంగన్వాడీలకు, ఆశాలకు, పోలీసు వాళ్లకు, మున్సిపాలిటీ వాళ్లకు అందరికీ యూనిఫామ్స్ ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా ఏదో ఒక కాటన్ దుస్తుల యూనిఫామ్ ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ఈ యొక్క ధర్నా ముఖ్య ఉద్దేశం. లేని పక్షంలో ఈ యొక్క ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నాం.